మహాకుంభమేళ మరికొన్ని గంటల్లో ముగియనుంది. నేడు మహాశివరాత్రి కావడంతో భక్తులు అమృత స్నానం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి కుంభమేళాకు కూడా వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది. కుంభమేళాకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డిని యూపీ సర్కార్ ఆహ్వానించింది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కుంభమేళాకు వెళ్లి పవిత్ర స్నానం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మహాకుంభమేళ మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఇక నేడు మహాశివరాత్రి కావడంతో భక్తులు కూడా అమృత స్నానం చేస్తున్నారు. ఇదే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా కుంభమేళాకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోపక్క అటు యూపీ సర్కార్ కూడా సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించింది. కాబట్టి ఈ రోజు చివరి రోజు రేవంత్ రెడ్డి అక్కడ అమృత స్నానం చేస్తున్నట్లు మనకు సమాచారం అయితే అందుతుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సునీత, మహాశివరాత్రి పర్వదినాన మహాకుంభమేళలో ప్రస్తుతము విపరీతంగా జనం పోటెత్తారు. భక్తులందరూ కూడా అన్ని ఘాట్లలో స్నానం చేస్తుంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఘాట్ల పైన అలాగే భక్తుల పైన కూడా మహాశివరాత్రి పర్వదినాన పూల వర్షం కూడా కురిపిస్తుంది. హెలికాప్టర్ల ద్వారా ఏ ఘాట్ లో చూసినా కూడా గులాబీ పూల మయంతో త్రివేణి సంగమం మొత్తం కూడా గులాబీ పూల మయంతో నిండి ఉంది. సో భక్తులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా 3 హెలికాప్టర్లు ఏర్పాటు చేసి అన్ని ఘాట్లలో కూడా పూల వర్షం కురిపిస్తుంది. శివనామ స్మరణతో మొత్తం సంగం ప్రాంతం అంతా కూడా మారుమ్రోగిపోతుంది. కొంతమంది అక్కడే సైతిక ఇసుకలింగాన్ని ఏర్పాటు చేసుకొని రుద్రాభిషేకాలు అలాగే శివనామ స్మరణ కూడా చేసుకుంటున్నారు. సో ప్రస్తుతం అయితే ఈ రోజు మహాకుంభమేళాకి సంబంధించి 144 సంవత్సరాల తర్వాత వస్తున్న మహాకుంభమేళా ఇవాళ 26 ఫిబ్రవరి మహాశివరాత్రి పర్వదినంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో భక్తులందరూ కూడా చాలా మంది వసతి ఏర్పాట్లు లేకున్నా కూడా ఎట్టి పరిస్థితులలో ఈ రోజు మహాశివరాత్రి పర్వదినాన ప్రయాగరాజ్ లో ఉండాలి, ఇక్కడ స్నానం చేయాలి, అలాగే ఇక్కడ శివుడికి అభిషేకం చేసుకోవాలని కూడా చాలా కృతనిశ్చయంతో ఇక్కడికి వచ్చారు. ముఖ్యంగా చెప్పాలంటే ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా బీహార్ గాని, ఇటు మధ్యప్రదేశ్ గాని, అలాగే జార్ఖండ్ గాని, ఢిల్లీ, ఉత్తరాఖండ్ నుంచి విపరీతంగా బారులు తీరారు. అందరూ హరహర్ మహాదేవ్ హరహర్ మహాదేవ్ అంటూ కూడా శివుడి నామస్మరణతో మారుమ్రోగిస్తున్నారు త్రివేణి సంగమం ప్రాంగణాన్ని అంతా కూడా. అయితే మనం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు వస్తారనేది కూడా ఇక్కడ ప్రచారం జరుగుతోంది. కానీ ఇక్కడ ముందుగా అనుకున్నట్టు మనము మన మేళా అధికారులను కూడా మన జీ న్యూస్ ప్రతినిధులు సంప్రదించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ సమయానికి అంటే ఈ రోజు ఏ టైంకి అక్కడికి చేరుకుంటారు ప్రయాగరాజ్ అనే దానిపైన సంప్రదింపులు జరిగినప్పుడు అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇది ఇప్పటికీ రాలేదు. అలాగే ఎలాంటి మెయిల్ కానీ మెసేజ్ కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటికీ రాలేదని కూడా చెప్పారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. సో అందరూ అనుకున్నట్టు మనవడితో అలాగే కూతురుతో కుటుంబ సభ్యులతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి త్రివేణి సంగమంలో స్నానమాచరిస్తారనేది కూడా ప్రచారంలో ఉంది. సో ప్రస్తుతానికి దీనిపైన ఎలాంటి అధికారిక ప్రకటన అయితే లేదు. సో మొత్తానికి ఇక్కడ ప్రయాగరాజ్ లో మాత్రం శివనామ స్మరణతో మారుమ్రోగిపోతోంది. భక్తులు దాదాపు 3.5 కోట్ల పైగా పోటెత్తినా కూడా ఇంకా అక్కడ ఘాట్లలో ఇప్పుడు విపరీతమైన రద్దీ ఉన్నా కూడా అందరూ స్నానాలు చేసి దేవాలయాలు దర్శిస్తున్నారు. సో మొత్తానికి ఈ రోజు రాత్రి వరకు మరింత పెరిగే అవకాశం ఉంది. కొన్ని అఖాడాస్ లో అంటే మోస్ట్ ఆఫ్ ది అఖాడాస్ వారణాసిలో ఉన్నారు. కొన్ని అఖాడాలు మాత్రము ఇక్కడే ఉన్నారు. కొంతమంది ఇప్పుడే నాగసాధువులుగా మారే క్రమంలో బ్రహ్మచర్యంతో ఉన్న కొంతమంది బ్రహ్మచారులందరూ కూడా ఇంకా కొంత సెక్టార్ 19, సెక్టార్ 18, సెక్టార్ 20లో కూడా ఉన్నారు. వారందరూ కూడా వచ్చి స్నానం ఆచరించి అక్కడే నది ఒడ్డున కూడా తమ తపస్సు అనేది ప్రారంభించారు. సో ప్రస్తుతానికైతే ఇక్కడ చాలా సాఫీగా సజావుగా కూడా సాగిపోతోంది. ఎందుకంటే నిన్న సాయంత్రం నుంచి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నో వెహికల్ జోన్ గా కూడా ప్రకటించింది. మీడియా వెహికల్స్ కూడా చాలా రిస్ట్రిక్టెడ్ ప్లేస్ లోనే పార్కింగ్ చేపిస్తున్నారు తప్ప ఇంకా మిగతా వెహికల్స్ ఏవి కూడా
ప్రయాగరాజ్ లో అడుగు పెట్టలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే మౌని అమావాస్య రోజు జరిగిన దుర్ఘటన తాలూకు మరోసారి పునరావృతం కాకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంది. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతిరోజు కూడా ఈ మహాకుంభ మేళాలో ప్రత్యేకంగా స్పెషల్ అధికారిగా నియమించిన రాజేష్ ద్వివేదితోని, అలాగే మరో ఐపీఎస్ అధికారి వైభవ్ కృష్ణతోని నిరంతరం కూడా సంప్రదింపులు చేస్తూనే ఉన్నారు. ప్రతి నిమిషానికి కూడా ఇక్కడ ఎవరైనా పొరపాటున ఈ రద్దీలో ఎవరైనా తప్పిపోతే మైక్ లో కూడా అనౌన్స్ చేస్తున్నారు, మీరందరూ ఇక్కడికి వచ్చి చేరుకోవాలని. నిరంతరం కూడా ప్రభుత్వము చేపట్టాల్సిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటుంది. కానీ ఎంత వచ్చినా కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ లో కాస్త ప్రభుత్వము సక్సీడ్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వము ఒక్కొక్క రోజుకి కూడా, ముఖ్యంగా అమృత స్నానాలు చేసే రోజున ప్రభుత్వం అంచనాగా 5 నుంచి 6 కోట్లు వేసుకుంటే వాళ్ళు 10 కోట్ల మందికి కూడా ఏర్పాట్లు చేశారు. దీన్ని స్వయంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథే ప్రకటించారు. మౌని అమావాస్య రోజు 5 కోట్ల మందికి మేము ఏర్పాట్లు చేశాం, 5 కోట్ల మంది వస్తారని మేము అంచనా వేస్తున్నాము, కానీ 10 కోట్ల మందికి మేము ఏర్పాట్లు చేశామని కూడా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. కానీ దురదృష్టవశాత్తు ఆ రోజు తొక్కిసలాట జరిగి 10 మంది కూడా చనిపోయిన విషయం తెలిసింది. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ వసంత పంచమికి మాఘ పౌర్ణమికి కట్టుదిట్ట ఏర్పాట్లు చేశారు. కొంతమంది యాత్రికులు ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ప్రత్యేకంగా జబల్పూర్ హైవే, వారణాసి హైవేతో పాటు పలు హైవేల 300 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయినప్పటికీ, ఎందుకంటే మరోసారి ఆ ఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకున్నది కూడా. సో ఇప్పటికైతే ఎలాంటి ఘటనలు అనేవి జరగలేదు. సజావుగా చాలా సాఫీగా ప్రస్తుతం త్రివేణి సంగమం అంతా చాలా ప్రశాంతంగా ఉంది సునీత.